నమస్కారం సార్. నమస్తే. సార్, యాక్టర్ రఘుబాబు గారు ఆయన ట్రావెల్ చేస్తున్న కారు ఒక బైక్‌ని ఢీకొట్టడంతో ఆ బైక్ పైన ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది సార్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మన కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు ఒక యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేశాడు. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా ఆయన రఘుబాబు కారులో కూర్చొని కొంతమంది యువకులతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఏం జరిగిందని చూస్తే రఘుబాబు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాడు. తన BMW కారు, ఒక డ్రైవర్ ఉన్నాడు, తను కూడా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. వెళ్తున్న క్రమంలో ఈవినింగ్ నల్గొండ దగ్గర, అంటే అద్దంకి నార్కెట్పల్లి రూట్లో జరిగింది ఇది, నల్గొండ దగ్గర. సో అప్పుడు ఒక వ్యక్తి బైక్లో యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఇది వేగంగా వెళ్ళి కొట్టింది. ఆ కొట్టిందే కాకుండా ఒక 150 అడుగులు లాగిందని కూడా చెప్తున్నారు. దాంతో అతను స్పాట్ డెడ్ అయ్యాడు. అతను ఎవరంటే అతను నల్గొండ BRS పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు. అతను ఏంటంటే అక్కడ రిక్షా పుల్లర్ కాలనీ అని ఉంటుంది అవుట్స్కట్స్లో. ఆ కాలనీలో దత్తసాయి వెంచర్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వెంచరు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి అతను స్టార్ట్ చేశాడు. రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్ళి వస్తుంటాడు. అలాగే వెళ్ళి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సో అయితే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళేమో కొంతమంది ఏమో వీళ్ళదేం తప్పు లేదు, అతను సడన్గా యూటర్న్ తీసుకున్నారు, వీళ్ళకి అవాయిడ్ చేసే పరిస్థితి లేదు, అతను చూసి యూటర్న్ తీసుకొని ఉండాలి అని కొంతమంది అనడం. కొంతమంది ఏమో మీరు చాలా వేగంగా వస్తున్నారు అందుకని కొట్టేశారు, వేగంగా రాకపోతే కొట్టేవాళ్ళు కాదు, సో ఇక్కడ ఊర్లో ఉన్న చోట ఇంత వేగంగా రావడం కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఏదేమైనా వాళ్ళ భార్య నాగమణి, చనిపోయిన అతని భార్య నాగమణి, ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి. వాళ్ళు ఇప్పుడు ఇతని మీద నెగ్లిజెన్స్ ఇవన్నీ కేసులు పెట్టారు. తర్వాత సొంత పూచీకత్తుతో అతన్ని వదిలారని చెప్తున్నారు. మామూలుగా ఇట్లాంటి హైవేల మీద ఇట్లాంటి యాక్సిడెంట్లు వెరీ వెరీ కామన్ మన ఇండియాలో. బట్ మనం రఘుబాబు కాబట్టి ఇది వైరల్ అయింది, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. బట్ ఈ కాంటెక్స్ట్లో మనం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. అదేంటంటే అసలు ఇండియాలో ఎన్ని రకాల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, సంవత్సరానికి ఎన్ని జరుగుతున్నాయి, కారణాలు ఏంటి, వీటిని అవాయిడ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. ఎందుకంటే ప్రతి యాక్సిడెంట్ని రివ్యూ చేయడం ద్వారా మనం ఎప్పుడైనా కూడా ఏం చేస్తామంటే ఆ కారణాలని కరెక్ట్గా అర్థం చేసుకుంటే వాటిని ఎలా అవాయిడ్ చేయాలో అర్థం చేసుకోవచ్చు. జనరల్గా కారణాలు 2 రకాలు బ్రాడ్గా ఉంటాయి. ఒకటి డ్రైవర్ బిహేవియర్ సంబంధించినవి, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి. ఈ రెండిట్లోనే మిగతా అన్నీ వస్తాయన్నమాట. మామూలుగా తీసుకుంటే మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని ఒక మినిస్ట్రీ ఉంది మనకి, గడ్కరీ దానికి మంత్రి అనమాట. వాళ్ళు 2021లో ఒక బుక్లెట్ తీశారన్నమాట. ఈ రోడ్ యాక్సిడెంట్ మీద ఒక సమగ్రమైన బుక్లెట్ చేశారు. అందులో వాళ్ళు చెప్పినది ఏంటంటే మన మొత్తం వెహికలర్ పాపులేషన్ కానీ తీసుకుంటే వరల్డ్లో, ప్రపంచంలో మన వెహికల్ పాపులేషను, వాహనాల సంఖ్య 1% కూడా లేదు. కానీ యాక్సిడెంట్ 11% ఉంది. ప్రపంచం యాక్సిడెంట్లలో ఇండియా 11% ఉంది, వెహికల్స్ ఏమో 1% ఉంది. అంటే ఎంత స్థాయిలో మనకి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది చూడొచ్చు. సో వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 4,12,432 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందులో 1,53,972 మంది చనిపోతున్నారు. 3,84,440 మంది గాయపడుతున్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. అంటే అర్థమైందంటే గంటకి, అంటే ఒక రోజుకి 1,130 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందులో 422 మంది ఒక రోజుకి చనిపోతున్నారు యాక్సిడెంట్లలో. అంటే గంట లెక్కేసుకుంటే గంటకి 47 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 18 మంది చనిపోతున్నారు. సో ఇది చాలా హై రేట్ అనమాట. సో దీన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. రెండవది 18 నుంచి 45 ఏళ్ళ ఈ ఏజ్ గ్రూప్ ఉన్నారు, అంటే యువకులు అని చెప్పచ్చు కదా. ఈ యువకులు 67% చనిపోతున్నది యువకులే అనమాట. అంటే యాక్సిడెంట్లకి ప్రధానంగా యూతే ఎక్కువ కారణమవుతున్నారు అనేది కూడా ఈ డేటాలో చెప్తున్నారు. సో అయితే వరల్డ్లో టాప్ అయితే అమెరికా ఉంది, రెండవది జపాన్ ఉంది.
సో దాని తర్వాత ఇండియా ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఒక లిస్ట్ కూడా వేశారు కారణాలు. ఎందుకంటే మొత్తం డేటాని వాళ్ళు సమగ్రంగా పరిశీలించి కారణాలు ఏంటనేది ఒక లిస్ట్ అవుట్ చేశారు. దాంట్లో ప్రధానంగా నెంబర్ 1 రీజన్ వచ్చి ఓవర్ స్పీడ్. ఇది 64% యాక్సిడెంట్లకి ఓవర్ స్పీడే కారణం అనేది వాళ్ళు చెప్పిందనమాట. అంటే మనకి ఇప్పుడు ఏముందంటే వెహికల్స్ విపరీతమైన వేగంతో పోగలిగిన వెహికల్స్ వచ్చేసాయి. జస్ట్ మనం యాక్సిలేటర్ అలా అనకముందే అది పికప్ అవుతుంది. సో అటువంటి పవర్ఫుల్ ఎస్యూవీలు అవన్నీ వచ్చేసాయి. ఎక్కువ ఈ మధ్యకాలంలో చూస్తే మనకి రోడ్లో కూడా ఎస్యూవీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇవేమో చాలా వేగంతో వెళ్ళే వెహికల్స్. రోడ్లేమో బాగుంటున్నాయి, వేగంతో వెళ్ళాలనిపిస్తుంది. చాలామంది ఎలాగ వాదిస్తున్నారంటే రోడ్లు ఉండేది వేగంతో వెళ్ళడానికి కదరా, మళ్ళీ నువ్వెందుకు భయపడుతున్నావు అని మనల్ని అడుగుతున్నారు వేగంతో పోకపోతే. అంటే గవర్నమెంట్ కొన్ని చోట్ల స్పీడ్ నియంత్రణ పెట్టింది కానీ దాన్ని ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు, గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా అమలు చేయట్లేదు. రెండోది ఏంటంటే మనకి ఒక హైవే పెట్రోలింగ్ అనేది చాలా దేశాల్లో ఉంటుంది, అది లేదు. పెట్రోలింగ్ ఏం చేస్తుందంటే ఇలాగ వేగంగా పోయే వాళ్ళని చూసి అరికట్టడానికి పేరుకి ఉంది కానీ మనకి ఫంక్షనింగ్లో అది లేదు. ఇది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడడం, ఫోన్లలో మాట్లాడడం. ఒక్కోసారి నేను చూసిన మెసేజ్లు కూడా పెడుతుంటారు. 80-100లో వెళ్తూ మెసేజ్లు పెట్టేవాళ్ళని కూడా నేను చూసి. బైకర్స్ కూడా చాలామంది బైక్లో వెళ్తూ కూడా మెసేజ్లు పెడతా ఉంటారు. మనకి నేను కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తుంటారు ఇలాగ మెసేజ్లు. మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వీడు వచ్చి గుర్తుతాడని. సో అలాగా చాలామంది చేస్తారు ఈ డిస్ట్రాక్టెడ్. అట్లాగే వాటర్ బాటిల్ వెనక నుంచి ఇలా వెనక అందిస్తే ఇలా తీసుకోవడం, లేకపోతే వీడే ఇక్కడ పక్కన వంగి తీసుకోవడం, ఆ వేగంతోనే అన్ని పనులు చేస్తుంటారు చాలామంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్. మనకి 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా డ్రైవ్ చేస్తున్నాము, 1,00,000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేస్తాను ఇలా మాట్లాడతారు. మనం ఇప్పుడు హరికృష్ణ అని చూసాము, అలాగే ఆయన వాటర్ బాటిల్ తీసుకునేటప్పుడే చిన్న ఇదైంది, ప్రాబ్లం అయింది, చనిపోయాడు. సో ఇలాంటివి ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళుగా బతికుండొచ్చు కానీ గ్యారంటీ ఏమీ లేదు కదా ఆ తప్పు చేస్తే. సో తప్పు అనేది ఒకసారి జరుగుతుంది, రెండోసారి జరగడానికి మనిషి ఉన్నాడు కదా. కాబట్టి ఆ ఒక్కసారి కూడా జరగకుండా చూసుకోవాలంటే కొన్ని విషయాల్ని కంపల్సరీగా ఫాలో కావాలి. అదేంటంటే నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంక వేరే పనులు చేయకూడదు. సెల్ ఫోను మాట్లాడాలనుకున్నా ఇంకోటి అనుకున్నా ఆగి మాట్లాడాలి, అది కానీ అది చేయట్లేదు. అట్లాగే వాటర్ తాగాల, ఆగి తాగొచ్చు, అవేం చేయలేదు. ఈ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అనేది చాలా ఇది. కొంతమంది ముఖ్యంగా యూత్ విపరీతమైన లౌడ్తో పాటలు పెట్టేసి వెళ్తుంటారు. దీనివల్ల నీకు సౌండ్లు కానీ బయట ఏం వినపడదు, ఎవడైనా హార్న్ ఇస్తున్నా నీకు తెలీదు, ఇంకేం జరుగుతున్నా తెలియదు. రెండవది ఏంటంటే మన సెన్సెస్ సర్టన్ ఇది తగ్గిపోతుంది, బ్లైండ్ అవుతుంది. చాలామంది సైకాలజిస్టులు కూడా నువ్వు అన్ని పనులు ఒకేసారి చేయలేవు, నీ సెన్సెస్ బ్లైండ్ అవుతుంది, నీ సెన్సెస్ అంతా డ్రైవింగ్ మీద రోడ్డు మీద ఉండాలి. ఈ పాటలు లౌడ్గా పెట్టేయడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు కంఫర్ట్గా అలవాటు అయిపోయి ఒక లగ్జరీగా వెళ్దాం అనుకుంటారు కానీ అది మెల్లగా వెళ్తే పాటలు పెట్టుకొని పర్లేదు, కానీ అత్యంత వేగంగా వెళ్తూ ఇవన్నీ చేస్తే ప్రాబ్లం అనేది కూడా దాంట్లో చెప్పారు. అలాగే మూడోది డ్రంక్ అండ్ డ్రైవింగ్. తాగేసి చాలామంది తాగుతూ డ్రైవ్ చేసేవాళ్ళని చూసాను నేను. బీరో ఏదో కొనుక్కొని తాగుతూ డ్రైవ్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్లో తాగడం అనేది ఒక మజా ఇస్తుంది, ఒక థ్రిల్ ఇస్తుంది, కానీ దానివల్ల కూడా మన సెన్సెస్ తగ్గిపోతూ వస్తుంది. రెండోది డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్లో కూడా ఇది వస్తుంది అనమాట. ఇక నాలుగోది రోడ్డు కండిషన్స్. రోడ్డు కండిషన్స్ కూడా రోడ్డు మెయింటెనెన్స్లు అవి బాగుండవు, గుంతలు ఉంటాయి, తర్వాత అక్కడక్కడ చెడిపోయి ఉంటుంది, దానికి సంబంధించి మనకి ఐడియా ఉండదు. సో దానివల్ల కూడా జరుగుతున్నాయి. ఒక ఐదోది ఓవర్ సైజ్డ్ వెహికల్స్ అండ్ ఓవర్ లోడ్ వెహికల్స్. మనకి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కడంటే అక్కడ నిలిపేసి ఉంటారు, వాటికి గుద్దుకొని కూడా చాలామంది చనిపోతున్నారు. అవి కూడా బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది, ఓవర్లోడ్. దాని తర్వాత సైనేజ్ అండ్ రోడ్డు మార్కర్స్. సైనేజ్ అంటే కొన్ని మలుపులు ఎక్కడ ఉంటాయి, వేగంతో ఎక్కడ తక్కువ పోవాలి, ఈ బోర్డులు పెడతారు కానీ అవి పోతాయి, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయరు. దానివల్ల మనకి తెలియదు, ముఖ్యంగా నైట్లో వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత రెక్లెస్ ఓవర్టేకింగ్. ఓవర్టేకింగ్ వల్ల కూడా అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది ఈ నివేదిక చెప్తుంది. అంటే మనం ముఖ్యంగా డబుల్ రోడ్లు ఉంటాయి, టోల్ రోడ్లు కాకుండా,
అట్లాంటి దాంట్లో అటువైపు నుంచి కూడా వేగంగా వస్తుంటాయి. ముందు వెళ్ళేవాడు ఒక్కోసారి సిగ్నల్ కూడా చేయడు వాడు. ముందు మనం కూడా చేసిన వినే స్థాయిలో ఉన్నాం కదా, చాలా వేగంగా దాటేసుకుంటూ వెళ్ళాలి. అది వెరీ వెరీ డేంజర్ అనమాట. ముఖ్యంగా నైట్ టైమ్స్ చాలా యాక్సిడెంట్లు ఇలాగే జరుగుతున్నాయి. ముఖ్యంగా టర్నింగ్లో కూడా చాలామందికి క్రాస్ చేసే అలవాటు ఉంటుంది. దాని తర్వాత పెడెస్ట్రియన్స్ విత్ యానిమల్ ఇవన్నమాట. అంటే కొన్ని గ్రామాల దగ్గర కొంత స్పీడ్ తగ్గించేయాలి. స్పీడ్ బ్రేకర్స్ అక్కడ పెట్టట్లేదు, ఎందుకంటే హైవేలో వేగంగా వెళ్తారు, స్పీడ్ బ్రేకర్స్ పెడితే ఇబ్బంది అని. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే అదే వేగంతో కొడుతుంటారు అక్కడ. వీళ్ళు ఏంటంటే కొంత గ్రామస్తులకు కూడా, ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్కి ఈ స్పీడ్ పట్ల అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళకి 40-50 km/h స్పీడే మైండ్లో ఉంటుంది. అందువల్ల ఎక్కడో వస్తూ ఉందిలే అనుకొని వాళ్ళు దాటేద్దాం అనుకుంటారు. కానీ ఆ వేగం వీడికి అంచనా వేయలేరు, అది వచ్చి కొట్టేయడం. సో ఇలాగా చాలాసార్లు ఒక ఊర్లో అయితే నేను విన్నాను, అది 35 మంది ఒకే ఊర్లో వాళ్ళు చనిపోయారంట ఇటు రోడ్డు క్రాసింగ్లో. ఇది మొన్న కూడా ఒక ఆమె గర్భిణి, ఆమె అక్కడేదో పూలు కోసుకోరానికి, డివైడర్లో పూల చెట్లు ఉంటాయి, ఆ పూలు కోసుకోవడానికి వెళ్ళి చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. అంటే చాలామంది అక్కడ పశువులు మేపుతుంటారు డివైడర్లో, అక్కడ గొర్రెలు మేకలు మేపుతుంటారు. సో దానివల్ల అవి సడన్గా దిగినప్పుడు వాళ్ళు దిగుతారు, అట్లా చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏ రోడ్లైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన ఆ రూట్కి సంబంధించి మనం ఇంటర్నెట్లో వెతికితే ఏ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో అనుభవంతో రాసి ఉంటారు. అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం డ్రైవింగ్ ప్లాన్ చేసుకోవడం అవసరం అన్నమాట. ఇక వెదర్ కండిషన్లు కూడా డ్రైవింగ్ యాక్సిడెంట్లు కారణం. అది మనకు అందరికీ తెలిసిందే. వర్షాలు పడినప్పుడు, పడినప్పుడు రోడ్లు ప్రాబ్లం అవ్వడం, సరిగా కనిపించకపోవడం, ఫాగ్లో కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవి బేసిక్గా. అవి కాకుండా మనుషులు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ చనిపోయినప్పుడు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా రఘుబాబు దీంట్లో కూడా ఆ కుర్రాడు దగ్గరే కదా అని హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకుంటే బతుకుండొచ్చేమో తెలియదు, కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువ చనిపోవడానికి కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడమే. ఎందుకంటే తలకి తగిలేసరికి చనిపోతున్నారు. హెల్మెట్ ఉంటే చాలా వరకు సేఫ్ అనమాట, కానీ ఎవరు హెల్మెట్ పెట్టుకోవడం లేదు. సో ఇది బేసిక్గా మినిస్ట్రీ చెప్పిన నివేదిక అన్నమాట.